The market price of a desk is 7725, which is 25% above the cost price. It is sold at a discount of 4% on the market price. Find the profit percentage. నేను సిపి 100 అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత అవ్వాలి? 125. ఇది 4 పార్ట్స్ అయితే ఇది 5 పార్ట్స్. 5 పార్ట్స్ వాల్యూ 7725. 5 1 జా 5, 1 5 45 జా 5 into 4 5 1545 6180. ఇది మనకి సిపి అయితే తర్వాత ఏమన్నాడు? డిస్కౌంట్ ఇచ్చినాడు దాని మీద కాస్ట్ అయితే కాస్ట్ ప్రైస్ ఎంత? ఇది మార్కెట్ ప్రైస్ ఎంత? 7725. దీని మీద 4% డిస్కౌంట్ అంటే 96/100 కదా. పోర్టబుల్ 424 సార్ 425 సార్ 25 1 జా 25 309 జా 309 into 24 309 24 ఎంత? 1 309 అంటే 7416. ఇప్పుడు ఎస్పీ ఎంత అవుతుంది మనకి? 7416. ఇప్పుడు మనకి ప్రాఫిట్ కావాలంటే ఎస్పీ మైనస్ సిపి కదా. ఇప్పుడు ఎస్పీ ఎంత? 7416. దాని మీద 6180 తీస్తే వచ్చేది మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది? 1236. మనకి దీన్ని పర్సంటేజ్లో అడిగాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత? 1236. కాస్ట్ ప్రైస్ 6180 ఇంటూ 100. ఈ జీరో క్యాన్సిల్. 6181 జా 2 జా 2 into 10 20%. From a taxi stands 2 cabs at a speed of 74 kilometers at an interval of 28 minutes, but both cabs traveling in the same direction. A man coming in the opposite direction toward the taxi stand meets the cab at an interval of 10 minutes. Find the speed of a man. రెండు క్యాబ్లో స్పీడ్ కూడా 74 అన్నాడు. కానీ ఏంటి? ఇంటర్వెల్ అంట. ఒకదానికి అంటే గ్యాప్ అని 28 minutes కవర్ చేస్తుందంట. ఇప్పుడు అంటే ఎంత? 74 into 28/60 అనేది మనకి డిస్టెన్స్ ఒకదానికి. తర్వాత ఏమన్నాడు? ఏ మ్యాన్ కమింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టువర్డ్ ది ట్యాక్సీ స్టాండ్ మీట్స్ ద క్యాబ్ అట్ ఇంటర్వెల్ ఆఫ్. అంటే ఏంటి? ఒక మ్యాన్ ఆపోజిట్లో వస్తుందంట. ఫస్ట్ అప్పుడు ఏమైంది? ఫస్ట్ క్యాబ్ నుంచి సెకండ్ క్యాబ్ దగ్గరికి మీట్ అయ్యే గ్యాప్ మనకి 10 minutes పడుతుందంట. అంటే ఏంటి? ఈ డిస్టెన్స్ని కదా. సో స్పీడ్ యాడ్ చేద్దాం. 74 + x ఎంత టైం పడుతుంది? 10 into 60. ఇది 61 60 క్యాన్సిల్. 74 into 28 ఎంత మనకి? 2072 ఈజ్ ఈక్వల్ టు 10 into 74 740 + 10 into x 10x. ఈ 748 పంపిస్తే ఎంత వస్తుంది? 1332 ఈజ్ ఈక్వల్ టు 10x. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 పంపిస్తే బై అవుతుంది కదా. 133.2. Select the number from among the given option that can replace the question marks in the following series. ఓకే, మిస్సింగ్ నెంబర్ అంటే అడుగుతున్నాడు. 37కి 55కి డిఫరెన్స్ 18, 55కి 66 డిఫరెన్స్ 11. అన్నీ కూడా పెరుగుతున్నాయి. 66కి 84కి +18, 84కి 95కి +11, 95కి 113 డిఫరెన్స్ +18. అంటే ఏ సిరీస్ ఫాలో అవుతుంది? +18 +11 +18 +11 +18. సో నెక్స్ట్ సిరీస్ రావాల్సింది +11. సో 113 + 11 అంతా 124. The certain code language give is coded as a 4628 and volt is coded as 3567. What is the code for V? చూడండి, ఇందులో V ఇందులో V రెండు కూడా కామన్గా ఉన్నాయి. ఇందులో కూడా సేమ్ కామన్గా ఉండే నెంబర్ ఏంటి? 6. Adult salary is 10,000 per month. He spends 6,000 on house rent and 2,500 on bills, and the rest of the amount is his monthly savings. Find his savings in a year. If in the month of his birth he spent all his monthly savings on birth celebration. Okay. Adult salary ఎంత? 10,000. ఈ టోటల్ స్పెండ్స్ అంతా 6,000 2,500. టోటల్ ఎంత అయింది? 8,500. 8,500 స్పెండ్ చేస్తే 10,000లో మిగిలిపోయింది అంతా ఈ 1,500 కదా సేవింగ్. అయితే ఏం చేస్తున్నాడు? ఈ బర్త్డే మంత్ వచ్చేసరికి టోటల్గా 11 months ఉంటుంది. ఈ 11 months సేవింగ్స్ ఎంత? 15 into 11 165 00.
which of the following letter clusters should replace s and percentage so that the pattern and relation followed between the letter cluster pairs on the left side and same as the right side. ఈ రెండు అయితే ఎలాగ ఉంటాయో ఈ రెండు కూడా అలాగే ఉండాలంట ప్యాటర్న్. ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుందో ఇది అదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలంట. చూద్దాం ఫస్ట్ది ఏముంది, ఎఫ్ పి జే సారీ ఫస్ట్ బి కదా, బి పి జే, తర్వాత ఎఫ్ ఎల్ ఎన్. బీకి ఏం చేశాడు, ఎఫ్ వస్తుంది. బీకి 4 యాడ్ చేశాడు కాబట్టి ఎఫ్ వస్తుంది. అలాగే పీకి ఏం చేశాడు, -4 యాడ్ చేశాడు కాబట్టి ఎల్ అయింది. అంటే పీ అంటే 16 కదా, 16 4 తీస్తే 12 కదా. జేకి ఏం చేశాడు, 4 యాడ్ చేస్తే ఎన్ వచ్చింది. ఇదే ప్యాటర్న్ ఈ టర్మ్ కూడా ఫాలో అవ్వాలి. చూద్దాం, టీఎక్స్ బి ఏం చేశాడు, +4 చేశాడు, దీనికి -4 చేశాడు, దీనికి బీకి +4 చేశాడు. చూద్దాం, టీకి +4 చేస్తే ఎంత వస్తుంది, 24 అంటే కదా. టీ అంటే 20, దానికి +4 చేస్తే 24 అంటే మనకి ఎక్స్ అంటే 24, అందులో 4 తీస్తే 20 అంటే టీ. బి అంటే 2కి ఎంత చేశాడు, +4 చేశాడు, +4 అంటే 6 కదా, 6 అంటే ఎఫ్. ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యింది. సో ఇదే మనకి ఆన్సర్. బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 of the following 4 clusters pairs are alike in certain way and thus form a group. Which letter cluster pairs does not belong to group? అంటే ఆడ్ వన్ అవుట్ అంటారు దీన్ని. అంటే 3 ఒకే ప్యాటర్న్లో ఫాలో అయ్యి ఒక డిఫరెంట్ ఫాలో అవుతుంది. హెచ్కి ఎల్కి డిఫరెన్స్ 4 కదా, హెచ్కి 4 కలిపితే ఎల్ వస్తుంది కదా. అలాగే కేకి +5 చేస్తే పి వస్తుంది. హెచ్ అంటే 8 +4 అంటే 12 కదా, 12 అంటే ఎల్. కే అంటే 11 + 5 16 అంటే పి. ఇక్కడ కే అంటే 11 కదా, 11కి -5 చేస్తే వచ్చేది 6 కదా, 6 అంటే ఎఫ్. అలాగే ఎల్కి ఏం చేశాడు, ఎల్కి కూడా సేమ్, ఎల్ -5 అంటే 7 అంటే జీ. ఎక్స్ అంటే మనకి 24కి ఏం చేశాడు, -5 చేశాడు, అంటే అంత 19 అంటే ఎస్. వై అంటే 25కి ఏం చేశాడు, మళ్ళీ 5 మైనస్ చేశాడు, 5 అంటే టీ. చూడండి, ఇది ఒక ప్యాటర్న్, ఇది ఒక ప్యాటర్న్, సేమ్ ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది కాబట్టి ఇది మనకి డిఫరెంట్గా ఉంది. One pipe can fill the tank in 10 minutes while another pipe can completely fill tank in 20 minutes. If both the pipes are operated together on empty tank, how long will it take to fill the tank completely? ఇప్పుడు ఫస్ట్ ట్యాంక్ ఉంది, సెకండ్ ట్యాంక్ ఉంది. ఫస్ట్ ట్యాంక్ ఏమో 10 minutes పడుతుంది, సెకండ్ ట్యాంక్ ఏమో ఎంటీ కాబట్టి -20. ఈ రెండింటికి కలిసి ఎంత, 20. టోటల్గా ఇది ఎన్ని, 20 units. ఇది 10 minutes, ఇది -20 అంటే ఇది ఎఫిషియన్సీ ఎంత ఉండాలి, 2 times కదా, 10 to the 20. అలాగే ఇది -1. వీళ్ళిద్దరు కలిపి చేస్తే వీళ్ళిద్దరు టుగెదర్గా చేస్తున్నారు అంటే ఇది +2 ప్లస్ ఇంటూ మైనస్. సో ఎంత అవుతుంది, అది 1 part అవుతుంది. అంటే ఏంటి, 1 minute-కి 1 చేస్తుంది. ఈ టోటల్గా మనకి ఎంత టైం పడుతుంది, 1 పంపిస్తే 20 minutes పడుతుంది కదా, 1 unit చేస్తుంది. టోటల్ మనకి ఎంత టైం పడుతుంది అంటే 20 minutes పడుతుంది. ఇఫ్ S stands for minus, Q stands for multiplication, R stands for divide and P stands for plus, what will come in place of the question mark in the following equation? ఓకే, 1 P అంటే ఎంత మనకి ప్లస్ 45, R అంటే డివైడ్ అంటే బై 2, Q అంటే ఇంటూ 2, S అంటే మైనస్, సో 4, 2 క్యాన్సిల్, 1 + 45 46 -4 42. 7 పీపుల్స్ ఉన్నారంట సర్కిల్ టేబుల్లో ఫేసింగ్, అంటే సర్కిల్ టేబుల్లో కూర్చుంటున్నారంట. అందరూ కూడా సెంటర్ ఫేస్ చేస్తున్నారంట. 1 2 3 4 5 6 7. ఓన్లీ 1 person sits between R and T, 1 counted from the left of T. టీకి 1 person ఉంటాడంట ఆర్కి మధ్యలో, కానీ ఆర్ అనేవాడు లెఫ్ట్లో ఉంటాడంట. ఇదే కదా ప్యాటర్న్ మనకి, అందరూ కూడా ఫేసింగ్ సెంటర్ మనకి. ఇదిగోండి, తర్వాత ఏమన్నాడు, క్యూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ పీ. పీకి థర్డ్ టు ద రైట్ అంటే క్యూకి పీకి ఎంతమంది ఉన్నారు, 2 ఉండాలి. తర్వాత యూ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ వి. వీకి థర్డ్ టు ది లెఫ్ట్ యూ అంటే వీకి యూకి ఎంతమంది ఉండాలి, 2 ఉండాలి కదా. క్యూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ యూ, యూకి ఇమీడియట్ రైట్లో యూ ఉండాలి. ఎస్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ యూ, వీళ్ళిద్దరు పక్కన రాకూడదు.
మనం ఒక ఈ పీని ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఫస్ట్ పీ ఇక్కడ ప్లేస్ చేస్తే ఏమి క్యూ షీట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ పీ కదా. అప్పుడు చూడు 1 2 3. సో క్యూ ఇక్కడ ప్లేస్ చేద్దాం. తర్వాత క్యూ యూకి ఇమీడియట్ రైట్లో యూ ఉండాలి. ఉండే పాసిబిలిటీ ఇక్కడ పెడితే లెఫ్ట్ అయిపోతుంది, ఇక్కడ పెడితే యూ రైట్. సో ఇది అవుతుంది. తర్వాత ఏమైంది, వీకి థర్డ్ టు ద లెఫ్ట్లో యూ ఉండాలి. ఉండే పాసిబిలిటీ ఇదే కదా. వి ఇక్కడ పెడితే 1 2 3 అయిపోయింది. ఎస్ ఏమో ఇది. హౌ మెనీ పీపుల్ సిట్స్ బిట్వీన్ ఎస్ అండ్ టీ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఎస్. ఎస్కి టీకి ఎంతమంది అయితే ఉన్నారో అడుగుతున్నాడు. కౌంట్ అప్ టు రైట్ ఆఫ్ దిస్ ఎస్. 1 2 3. Suppose x is equal to y, x is to y is equal to 2 is to 5, y is to z is equal to 4 is to 7. If 1 5 1 2 0 is distributed among the x y z, then the amount received by x y z respectively are. ఇప్పుడు x by 5 అంటే ఎంత, 2 by 5. అలాగే y by z is equal to 4 by 7. ఇక్కడ y ఏమో 5 ఇచ్చారు, ఇక్కడేమో 4 ఇచ్చారు. ఈ రెండు ఈక్వల్ చేద్దాం. అంటే దీనికి కింద మీద ఇంటూ 4 ఇంటూ 4 చేయాలి, దీనికి కింద మీద ఇంటూ 5 ఇంటూ 5 చేద్దాం. అప్పుడు x బై y ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8 by 20. ఇక్కడ y బై z ఈక్వల్ టు 20 by 35. అప్పుడు x 8, y 20, z 35. టోటల్ ఎంత అవుతుంది, ఇది 28 plus 35 63. టోటల్ 63 పార్ట్స్ 1 5 1 2 0 అయితే మనకి ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ అని చేద్దాం. ఎక్స్ ఎంత, 8 అంత, 1 5 2 6 1 63 అంటే 7 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 7 2 జర్ 14, 1 7 1 జర్ 7, 4 మిగులుతుంది. 4 అంటే 6 times 0. 9 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 9 2 జర్ 4 జర్ 0. 8 into 2 14, 1920. మనకు ఒకటే ఆప్షన్ ఉందిగా. Manjit spends 40% of his income. If he saves 18,000, then his income equal to expenditure plus savings. మనకి ఇన్కమ్ 100% అనుకుంటే ఎక్స్పెండిచర్ ఎంత అన్నాడు, 40% కదా. సేవింగ్స్ ఎంత అవ్వాలి, 60%. ఈ 60% వాల్యూ ఎంత ఇచ్చాడు, 18,000. మనకు 100% వాల్యూ కావాలి కాబట్టి 0 0 క్యాన్సిల్. 6 1 జా 6 3 జా 3,000 into 10 30,000. If 2 is added to each even digit and 1 is separated from each odd digit in the number, how many digits will appear more than once? ఇప్పుడు 2 digit అనేది ప్రతి ఈవెన్ డిజిట్కి యాడ్ చేయాలంట. 6కి 2 యాడ్ చేస్తే 8. 1 ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ ఆడ్ డిజిట్. 1లో 1 తీస్తే 0. 5 ఆడ్ నెంబర్ కదా, దానికి 1 తీస్తే 4 ఈవెన్ నెంబర్ కదా, దానికి ఏం చేయాలి, 2 యాడ్ చేయాలి. సో 6. 9 ఆడ్ నెంబర్ కాబట్టి 1 మైనస్ చేస్తే 8. 3 ఆడ్ నెంబర్ కాబట్టి మనం 1 సపరేట్ చేయాలి, అప్పుడు 2 అవుతుంది. 2 ఈవెన్ నెంబర్ కాబట్టి ఏం చేయాలి, 2 యాడ్ చేయాలి. సో 4. ఏమన్నాడు, మోర్ దెన్ అంటే ఒక లెటర్, ఇదే లెటర్ రిపీట్ అయ్యే లెటర్ని తీసుకోమన్నాడు. 8 రిపీట్ అయింది, అదొకసారి. తర్వాత 4 రిపీట్ అయింది, ఇది ఒకసారి. టోటల్ ఎన్ని ఉన్నాయి, 2 కదా. ఫస్ట్ హెచ్, ఈ టైప్ ప్యాటర్న్కి ఇది ఏదైతే ఫాలో అవుతుందో ఇది అయితే కదా ఫాలో అవ్వాలి. హెచ్ ఎన్ టీ, ఎల్ పి ఆర్ ప్లస్ 4 అవుతుంది. ఎన్ అంటే 14 కదా, +2. టీ అంటే 20 కదా, దానికి 10 చేసాడు 2. ఇదే ప్యాటర్న్ ఇది ఫాలో అవ్వాలి. పిఎస్వి, దీనికి +4 చేస్తే టీ కదా. ఎస్ అంటే 19లో మనం +2 చేస్తే 21 అంటే యూ. వి అంటే 22, దానికి -2 చేస్తే 20. సో TU2 మన ఆప్షన్ సాటిస్ఫై చేసింది. సేమ్ ఇది కూడా అంతే. లెఫ్ట్ సైడ్ ఏమి ఉంటుందో రైట్ సైడ్ అదే ఉండాలి. UTZ AND. ఏం చేశాడు ఇది, నేను ఏ అనేది 27 అనుకుంటే అప్పుడు ఏం చేస్తున్నాడు వీడు, +6 కదా. టీ అంటే నేను 14 20 అనుకుంటే దానికి ఏం చేశాడు, -6 చేశాడు. జెడ్ అంటే 26. డి అంటే 30 అనుకుంటే +4 కదా, సేమ్ ప్యాటర్న్ చేద్దాం. RWX -+6 అంటే 24 అంటే X, ఇది అవ్వదు. ఇప్పుడు చూడండి, OZV AND. ఏం చేస్తున్నాడు ఇక్కడ, -14 చేస్తున్నాడు.
ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ చూద్దాం. ఇక్కడ -14 చేస్తే ఇక్కడ కూడా -14 చేయాలి కదా. ఆర్కి -14 అంటే ఆర్ వాల్యూ 18. 18లో -4 చేస్తే డి రావాలి. ఉందా? లేదు. సేమ్ ఇక్కడ కూడా. ఇప్పుడు ఎక్స్ క్యూ బి ఏఎన్ డి ఏం చేస్తున్నాడు? ఎక్స్ అంటే 24, ఏ అంటే 27 అనుకుంటే ఏం చేస్తాడు? +3 చేస్తున్నాడు కదా. పాసిబుల్ ఉందేమో చూద్దాం దీన్ని కూడా. ఇప్పుడు ఆర్ అంటే 18, +3 చేస్తే యూ ఛాన్సెస్ ఉన్నాయి. సో క్యూ అంటే 17లో మనం ఏం చేశాడంటే 3 తీసాడు. 3 తీస్తే 14 కదా. అప్పుడు ఎంత అవుతుంది? 14 అంటే ఎన్ఏ కదా. సో ఇక్కడ డబ్ల్యూ అంటే 23, దానికి 3 తీస్తే వచ్చేది 20 అంటే టీ కదా. బి అంటే 2, దీనికి ఏం చేశాడు? +2 చేశాడు కదా, 4. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ 24, దానికి +2 చేస్తే 26 అంటే జెడ్. సో మన ఆప్షన్ సాటిస్ఫై చేసింది. While covering a distance of 37 kilometers, a man noticed that after cycling for 1 hour 5 minutes, distance covered by him was 4/3 of the remaining distance. చూద్దాం ఇది ఏమన్నాడంటే డిస్టెన్స్ ఏమి 37 ఇచ్చాడు. సైక్లింగ్ చేశాడంట 1 hour 5 minutes అంటే 1 hour by 60 కదా. అంటే ఏంటి? 65/60. 5 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 13/12. ఇప్పుడు నేను ఇదే స్పీడ్లో ఏం చేశాడు? కొంత డిస్టెన్స్ వెళ్ళాడంట. నేను స్పీడ్ని కాస్త ఎస్ అనుకున్నాను. ఇప్పుడు ఏమైంది? 13/12 ఇంటూ ఎస్ అంటే ఈ డిస్టెన్స్ మనం వెళ్ళాడు. టోటల్ డిస్టెన్స్ ఎంత? 37 కదా. ఈ 37 డిస్టెన్స్లో ఈ డిస్టెన్స్ని తీసేస్తే అంటే ఎస్ ఇంటూ 13/12. ఇది మనకి రిమైనింగ్ కదా. అయితే ఏమన్నాడు? ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ వాస్ 4/3 ఆఫ్ ద రిమైనింగ్. ఇది 4/3. ఈ డిస్టెన్స్ అనేది 4/3 అంట. ఏది? ఈ డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుందంట. ఈ డిస్టెన్స్ని రిమైనింగ్ డిస్టెన్స్కి 4/3 అన్నాడు. సో 3 టేబుల్లో 3 1 3 4. ఈ 4 పంపిస్తే 37 మైనస్ ఎస్ ఇంటూ 13/12 ఇంటూ 16, ఇది 13s అవుతుంది. ఈ 16 ఇంటూ 37 మనకి ఎంత? 592. ఎస్ ఇంటూ 13/12 ఇంటూ 16 అప్పుడు ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అవుతుందంట. 4 times 3 times 4 ఇంటూ 13 52. 52s/3 ఈజ్ ఈక్వల్ టు 13s. ఇది పంపిస్తే ఏమవుతుంది? 592 ఈక్వల్ టు 13s ప్లస్ 52s/3. ఈ 3 3 39 ప్లస్ 52 91. 91s ఈక్వల్ టు 91s ఈక్వల్ టు 592. ఇక్కడ /3 ఉంది కదా, ఈ 3 పంపించేద్దాం. ఏమవుతుంది? 91s ఈక్వల్ టు 1776. ఇప్పుడు s ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఈ 19 పంపిస్తే ఏమవుతుంది? 91. ఇప్పుడు ఏమవుతుంది? 91 ఎగ్జాక్ట్గా 19.5. 35/174 ఈక్వల్ టు 14/x. ఇక్కడ ఈ పాయింట్ సింగిల్ డిజిట్లో ఉంది కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తాను. సో 5 టేబుల్ 7 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5 times, 7 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 times. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5x ఈక్వల్ టు 2 ఇంటూ 174 అంటే 348. x కావాలి కాబట్టి దీని బై 5 చేయాలి. ఈ 5 మించుదాం. 5 1 60, 5 9 60 అంటే 69.6 రావాలి. ఇది కొద్దిగా పెద్దగా వస్తుంది. మార్క్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఆర్ ఓకే. ఎన్ని నెంబర్లు ఇచ్చాడు? 1 2 3, టోటల్గా 12 స్టూడెంట్స్ కాబట్టి ప్రతి ఒక్క మెంబర్స్కి ఎంత పడుతుంది. సో వేర్ x and y ఆర్ ది లోయెస్ట్ అండ్ హైయెస్ట్ మార్క్స్ రెస్పెక్టివ్లీ. ద రేంజ్ అండ్ యావరేజ్ ఆఫ్ ద మార్క్స్ ఆర్ 70 and 64 రెస్పెక్టివ్లీ. రేంజ్ ఇచ్చాడు. రేంజ్ ఎంత? 17 అండ్ యావరేజ్ ఇచ్చాడు ఎంత? 64. రేంజ్ అంటే ఏంటి? ఎక్స్లో దీని ఇప్పుడు x అనేది లోయెస్ట్, y అనేది హైయెస్ట్ కదా. అంటే ఏంటి? y మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 70. వీళ్ళిద్దరి మధ్య రేంజ్ ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఏం ఇచ్చాడు? 64 ఇచ్చాడు. అంటే ఏంటి? యావరేజ్ 64 ఇచ్చాడంటే ఇవన్నీ కూడా మనకి యాడింగ్ చేయాల్సిందే కదా. యాడింగ్ చేసే కదా డివైడ్ చేయాలి.
యావరేజ్ అంటే ఏంటి? యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేద్దాం. 28 35 28 35 ఎంత అవుతుంది? 63 63 56 63 56 9 119 78 141. అలా మనకి ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎంత వెళ్తుంది? ఇవంతా కూడా క్యాలిక్యులేట్ చేయండి. 78 అంటే 1 7 141 అంటే ఎంత? 0 6 260 x ప్లస్ వై ఈక్వల్ టు టోటల్ ఎంత వస్తుంది అంటే ఇది ఎంత? ఇక్కడ ఇవంతా మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది? 648 వస్తుంది. అంటే ఏంటి? 64 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ 648/12. 12 ఇంటూ 64 ఎంత? 768. 768 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ 648. ఈ 648 పంపిస్తే ఏమవుతుంది? 120. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 120. ఇక్కడ వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 70. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడే వై ఎక్స్ని పంపిస్తే 70 ప్లస్ ఎక్సే కదా. ఇప్పుడు వై ప్లస్లో ఈ 70 ప్లస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 70 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120 కదా. ఈ పంపిస్తే 70 పంపిస్తే మైనస్ అవుతుంది. 120 మైనస్ 70 50. ఎక్స్ 2x. ఎక్స్ వాల్యూ 25 ఉండేది మనకు ఒక ఆప్షన్. సెలెక్ట్ ది ట్రేడ్ దట్ ఫాలో ది సేమ్ ప్యాటర్న్ యాజ్ దట్ ఫాలోడ్ బై ది 2 ట్రేడ్స్ ఈవెన్ బిలో. బోత్ ట్రేడ్స్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్. ఓకే, ఇది ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతుందో ఇది అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అంటే ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలన్నాడు. ఈకి ఎంత కలిపాడు? +2 చేశాడు కాబట్టి జీ వచ్చింది. జీకి ఏం చేశాడు? +2 చేశాడు. సో ఐ అయింది. ఇక్కడ కూడా చూద్దాం. జీకి ఏం చేశాడు? +2 చేశాడు. ఐకి ఏం చేశాడు? +2 చేశాడు. అంటే ఫస్ట్ దాంట్లో +2 ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సెకండ్ దాంట్లో చూద్దాం. ఎల్కి ఏం చేశాడు? +2 చేశాడు. అంటే ఫస్ట్ దీంట్లో కూడా ఫస్ట్ +2 ఫాలో అయ్యింది. తర్వాత ఏం చేశాడు? ఎన్కి ఏం చేశాడు? ఎన్ అంటే 14 కదా, కే అంటే 11 కదా. ఏం చేశాడు? -3. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏం చేశాడు? ఎన్కి +2 చేశాడు, 16 అయింది. 16 అంటే పి అంటే 16 కదా. దీనికి ఏం చేశాడు? -3. అంటే ఫస్ట్ ఏమో ఇది ప్యాటర్న్ ఫాలో అవుతుంది, సెకండ్ ఏమో ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఇప్పుడు జేకి ఏం చేయాలి? +2 చేయాలి. +2 చేస్తే ఏమవుతుంది? ఇది అవ్వదు. ఐ అంటే 9, దాన్ని +2 చేస్తే 11. 11 అంటే 11 +2 చేస్తే 13. ఫస్ట్ ప్యాటర్న్ ఫాలో అయ్యింది. సెకండ్ పి అంటే మనకి ఇంత 16కి 2 యాడ్ చేశాడు. 16 2 యాడ్ చేస్తే 18. మళ్ళీ 18 తర్వాత ఏం చేయాలి? ఆర్కి -3 చేయాలి. అంటే ఏం రావాలి? ఓ రావాలి. అంటే ఇది అవ్వట్లేదు. సో చూసారా, ఇక్కడ ఓ వచ్చింది. అంటే ఇదే మన ఆప్షన్. సచిన్ bought the first pen for 630 and second pen for 722 respectively. He sells the first pen at a 70% profit, but the buyer bargains for the price and has to offer a discount and the second pen at 71% profit. Find the total profit he had. ఇప్పుడు ఫస్ట్ పెన్ అంతకి 630 కదా. 630 ఏం చేశాడంటే ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్కి అమ్మాడంటే 70%. అంటే 100 + 70 170/100. ఈ జీరో క్యాన్సిల్. 63 × 17 1071. దీనికి అమ్మాడు. అయితే ఏం చేశాడంటే 1071కి ఎంత పర్సెంట్ డిస్కౌంట్ అడిగాడు? 9% డిస్కౌంట్ అడిగాడు. 9% అంటే 100లో 90% డిస్కౌంట్ అంటే 100లో 9% డిస్కౌంట్ ఇస్తే మిగతా పర్సెంటేజ్ అనేది కూడా అమ్మినట్టే కదా. అప్పుడు 100 - 9 91. 91కి వాడు అమ్మాడు. 91/100 అంటే ఎంత? 1071 × 91 అంటే అప్రాక్సిమేట్గా 974.61 అంతా వస్తుంది. 61 వస్తుంది. ఇది ఫస్ట్ పన్. ఇప్పుడు నుంచి ఎంత వాడికి ప్రాఫిట్ వచ్చింది? ఇనిషియల్గా ఎంత ఉంది? 630. ఇది ఎంతకు అమ్మాడు? 974. 974.61 - 630
ఎంత వస్తుంది 344.61 అంటే దీనికి వాడు ప్రాఫిట్ అమ్మాడు. ఇది ఫస్ట్ పెన్కి. ఇప్పుడు సెకండ్ పెన్కి ఏం చేశాడంటే సేమ్ 630 సెకండ్ పెన్ నుంచి 722 కదా. సెకండ్ పెన్ కాస్ట్ ఎంత 722. దీన్ని ఏం చేశాడు 71% ప్రాఫిట్ అంటే 171/100 ఏమవుతుంది ఇది 1234.62 దీని వాల్యూ. అంటే సెకండ్ పర్సన్ ఒక సెల్లింగ్ ఇది, దీని కాస్ట్ ప్రైస్ ఇది. ఇప్పుడు ఈ రెండింటికి వచ్చింది ఎంత సెల్లింగ్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ప్రాఫిట్ కదా. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత అవుతుంది 512.62. వాడు ఏమడిగాడంటే రెండింటి మీద వాడికి ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అన్నాడు. ఇదొక ప్రాఫిట్ ఇదొక ప్రాఫిట్, ఈ రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది 1 + 2 3, లాస్ట్ యూనిట్ డిజిట్ 3 ఉండాలి. ఒకటి ఆప్షన్ 2x + 3 హోల్ స్క్వేర్ మైనస్ x + 1 హోల్ స్క్వేర్. ఇది ఏ ఇది బి. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి a² + b² + 2ab. అలాగే a² అంటే 2x కదా, a అంటే 2x కదా. అప్పుడు a² అంటే 2x² కదా. అప్పుడు ఏమవుతుంది 2x హోల్ పర్ స్క్వేర్ అంటే 4x² కదా, ప్లస్ 3² 9 ప్లస్ 2 × 2x + 2x × 3 3 × 2 6 6 × 2 12x. x అంటే x² మైనస్ కదా, 1² అంటే 1, 2 × x × 1 2x. ఈ మైనస్ ఇంటూ x² మైనస్ x² మైనస్ ఇంటూ 1 ప్లస్ మైనస్ 1 మైనస్ ఇంటూ ప్లస్ 2x మైనస్ 2x. 4x² x² తీస్తే 3x². ఈ 9లో 1 తీస్తే 8 + 8 అంటే ఒక ఆప్షన్ ఉంది. If each vowel is changed to the next immediate following letter అంటే ఏంటి వొవెల్కి +1 అన్నాడు అంటే తర్వాత వచ్చే లెటర్. అండ్ ఈచ్ కాన్సనెంట్ ఈజ్ చేంజ్ టు ద ఇమీడియట్లీ ప్రెసిడింగ్ అంటే కాన్సనెంట్కి -1 అంటే ముందు లెటర్ చూసుకోమన్నాడు. ఇప్పుడు యాక్ట్ ఉంది ఏ అంటే వొవెల్ కొన్ని కలిపితే బి, సి అంటే కాన్సనెంట్కి ఒకటి తీస్తే బి కదా, టీ అంటే కాన్సనెంట్కి ఒకటి తీస్తే ఎస్, ఇది ఫస్ట్ది. తర్వాత బి అంటే కాన్సనెంట్ అంటే బి అంటే ఇప్పుడు బికి ముందు లెటర్ వచ్చేది ఏ, యు ఓవెల్కి తర్వాత లెటర్ వి, ఎస్కి ఎస్ అనేది కాన్సనెంట్ కదా, దానికి ఏం చేయాలి ఒకటి వెనక్కి వెళ్ళాలి. సో ఆర్. సి అంటే కాన్సనెంట్కి ఏం చేయాలి -1. ఏ అనేది మనకి ఓవెల్కి ఏం చేయాలి ముందుకు ఇంకో లెటర్ ఫార్వర్డ్ వెళ్ళాలి. సేమ్ ఆర్ కూడా కాన్సనెంట్ బ్యాక్. డి అంటే కాన్సనెంట్ అంటే ఒకటి ముందుకు వెళ్ళాలి. ఏ అంటే ఓవెల్ కదా ముందుకి, డి అంటే సి కదా. ఇప్పుడు ఏమడిగాడు ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ హౌ మెనీ లెటర్స్ క్లస్టర్ దస్ ఫార్మ్డ్ విల్ నో ఓవెల్. ఈ వచ్చిన ఈక్వేషన్లో ఓవెల్ లేనిది ఎన్ని ఉన్నాయని అడిగాడు. ఇందులో ఓవెల్ ఉందా లేదు, సో ఇది ఒకటి. ఇందులో ఓవెల్ ఉంది, ఇది క్యాన్సిల్. ఇందులో ఓవెల్ లేదు, ఇందులో ఓవెల్ లేదు. సో మనకి ఎన్ని ఉన్నాయి 1 2 3. ఉదయ్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్. ఓకే, ఇక్కడ ఎక్కడో పాయింట్ ఏ ఉంది. ఏం చేశాడంట ఉదయ్ 3 కిలోమీటర్స్ సౌత్ డైరెక్షన్ వెళ్ళాడంట. ఈ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు. ఎంత 2 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడంట 5 కిలోమీటర్స్. ఈ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ డ్రైవ్ 3 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. ఈ ఫైనలీ టేక్స్ ఏ ఫైనల్ టర్న్. ఇక్కడ నుంచి ఫైనల్గా ఒక రైట్ టర్న్ తీసుకొని 8 కిలోమీటర్స్ వెళ్ళాడు. అంతేనా. అది రీచ్ అయిన దగ్గరికి ఎక్కడో సమ్ పాయింట్ దగ్గర పి దగ్గర ఆగాడు. హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ ఈ డ్రైవ్స్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ. అగైన్ ఈ పాయింట్ పి నుంచి పాయింట్ ఏకి వెళ్ళాలంటే ఏ డైరెక్షన్కి వెళ్ళాలి ఈస్ట్ డైరెక్షనే కదా వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి ఇది 5 ఇది 3 టోటల్ 8. ఇది 8 కదా. సో ఏమవుతుంది అప్పుడు ఏమవుతుంది ఇటే కదా డైరెక్ట్గా. ఇప్పుడు ఈ 2 ఈ 3 కలిపితే ఎంత 5 కిలోమీటర్స్ ఈస్ట్. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ఎక్స్ అండ్ డివైడెడ్ ఆర్ ఇంటర్చేంజ్డ్. డివైడెడ్ ఉంది కాబట్టి 8 ఇంటర్చేంజ్ అయింది మల్టిప్లికేషన్ ఇంటూ 12. మైనస్ కూడా ప్లస్ ఇంటర్చేంజ్ అవుతుంది ప్లస్ 98.
ఇంటూ ఏమంచి డివైడెడ్ కింద ఇంటర్చేంజ్ అయింది. ప్లస్ అంటే మైనస్ కదా, 35. 7 1 7 14 63 ఇంటూ 12 అంటే మనకి ఎంత, 12 3 6 36, 12 7 62 అంటే 756. ఈ 14 మైనస్ 35 అంటే మైనస్ 21 కదా. ఈ 6కి ఈ 1 తీస్తే రిమైండర్ వచ్చేది 5, 5కి 2 తీస్తే 3 అంటే 35 ఉండాలి. సాల్వ్ 70 ప్లస్ 72/6 అంటే 6 1 6 12 70 ప్లస్ 12 82 ప్లస్ 29 మైనస్ 30. ఈ రెండింటి డిఫరెన్స్ -1. 82లో 1 తీస్తే 81. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఈజ్ 6500 పై. అండ్ డయామీటర్ ఆఫ్ ది బేస్, డయామీటర్ ఎంత ఇచ్చాడు, 100 ఇచ్చాడు. అప్పుడు రేడియస్ ఎంత అవ్వాలి, దీని ఆఫే కదా 50. ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి మనకి, πr/l. ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వాల్యూ ఎంత ఇచ్చాడు, 6500 పై ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ ఎంత 50. ఎల్ మనకు తెలియదు. ఎల్ అంటే ఏంటి, స్లాంట్ హైట్. ఎల్ అంటే స్లాంట్ హైట్. ఈ పై క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 5 1 5 130. ఎల్ ఈక్వల్ టు 130. మనకేం అడిగాడు, హైట్ కావాలి. హైట్ కావాలంటే L² ఈక్వల్ టు √h² ప్లస్ h². ఇప్పుడు మనకి ఎల్ అంటే 130 కదా, 130² అంటే 16900 కదా. r² అంటే ఎంత 50 అంటే 2500 ప్లస్ h². అప్పుడు ఇది ఈ 2500 పంపిస్తే h² ఈక్వల్ టు 14400. ఈ స్క్వేర్ అటు పంపిస్తే రూట్ అవుతుంది. h ఈక్వల్ టు 120. 2 pipes A and B can fill a tank of 3000 liters in 9 hours and 6 hours respectively. If they are opened together, how many hours will they take to fill an empty tank of 6400 liters? ఏ అనేది ఓపెన్ చేశాడు, ఎంత 37 లీటర్స్ బై 9. ఏ 9 అవర్స్ చేస్తుంది కదా. బి ఏమవుతుంది, 3007 లీటర్స్ అనేది 6 అవర్స్ చేస్తుంది. ఈ రెండింటికి కలిసి ఎంత 18 కాబట్టి ఇక్కడ ఇంటూ 2 చేయి, ఇక్కడ ఇంటూ 3 చేయి. సో 3700 నేను కామెంట్ చేస్తే ఇక్కడ 2 ఇక్కడ 3 తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, 3700 ఇంటూ 5/18 కదా. ఇది మనకేంటి, టోటల్ వీళ్ళు చేసిన ఒక ఎఫిషియన్సీ వస్తుంది. సో మనకి ఎన్ని లీటర్లు ఫైన్ చేయాలి, 6400 కదా. 6400 ఫైన్ చేయాలి కాబట్టి ఈ 3700 ఇంటూ 5/18, ఈ 5/18 కదా, 18 పైకి వెళ్తే ఇంటూ 18 అవుతుంది. ఈ 00 క్యాన్సిల్. 37 ఇంటూ 5 185. 18 4 72. సో మనకు లాస్ట్లో 2 ఒకటే రావాలి కాబట్టి ఇది ఆప్షన్. Difference between the compound interest annually and the simple interest of 47,100 is deposited at 9% rate of interest per annum for 2 years. Difference of 2 years అంటే P into R/100 whole square. మనకి P ఏమి ఇచ్చాడు, 47,100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9/100. 9/100 అంటే ఎంత, 0.09గా, సరే 0.9గా. దానికి ఒక స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, స్క్వేర్ అంటే 47,110 ఇంటూ స్క్వేర్ అంటే ఎంత, దీన్ని 0.0081 రాసుకోవచ్చు కదా. 4 సున్నాలు 1 2 3 4. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి, అప్రాక్సిమేట్ 38,1.51. The arithmetic mean of a 25 real numbers is 110. If 10 numbers are increased by 12 1/2 each, another 10 numbers are increased by 15 each, and the remaining 5 are unalterated. అంటే అది పెంచలేదు చేయలేదు అని అర్థం.
25 రియల్ నెంబర్స్ అర్థమెటిక్ మీన్ ఇచ్చాడు కాబట్టి 25 ఇంటూ 110. దీని వాల్యూ ఎంత మనకి టోటల్ 2750. 10 నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యిందంటే ఎంత 12 1/2 అంటే 12.5 కదా. 10 ఇంటూ 12.5 అంటే ఎంత 125. 10 నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యిందంట బై 15 అంట. 10 ఇంటూ 15 150. టోటల్ ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 3025. ఈ టోటల్ ఎంతమందికి అయ్యింది? మన టోటల్గా న్యూ అర్థమెటిక్ మీన్ అడిగాడు కాబట్టి ఈ 3025 బై టోటల్ ఎంతమంది ఉన్నారు 25 టేబుల్లో 1 టైమ్స్ అంటే 5 కదా. 25 2 50 అంటే 2 టైమ్స్. రిమైనింగ్ 2 అంటే 121 అంటారు. Rajesh has 156 liters of oil A and 256 liters of oil B. He fills a number of identical containers with the two types of oil in a manner that each container has only one type of oil and all containers are completely filled. What can be the maximum volume in each 8 liters of each container that Rajesh uses so that all the oil that Rajesh has of both the types can be poured? Okay, maximum ఎంత pour చేయాలని అడుగుతున్నాడు. ఆయిల్ ఏ ఎంత 156. ఆయిల్ బి ఎంత 256. నేనేం చేస్తానంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకుంటా. 156కి 256కి ఎంత? ఇది 2 స్క్వేర్ 13 ఇంటూ 3 కదా. దీన్ని ఏం చేయొచ్చు, నేను 2 పవర్ డైరెక్ట్గా రిటర్న్ రాసుకోవచ్చుగా. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఇందులో కామన్గా ఉండేది ఇందులో 2 పవర్ 2 కామన్గా ఉంటుంది, 2 పవర్ 6 కామన్గా ఉంటుంది. ఈ రెండిట్లో కామన్గా ఉండేది 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4. Logs. Read the given statements and conclusion carefully, assuming that the information given in the statement is true, even if it appears to be variance with the commonly known facts. Decide which of the given conclusion logically follows. Okay, అన్ని కార్లు కూడా బస్సులు అంట. ఆల్ బస్సెస్ కూడా ట్రక్స్. సమ్ బస్సెస్ ఆర్ షిప్స్. కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు? సమ్ షిప్స్ ఆర్ కార్. సమ్ షిప్స్ కార్ అవుతున్నాయా? అవ్వట్లేదు. ఆల్ ట్రక్స్ ఆర్ కార్స్. ఇప్పుడు అన్ని కార్లు కూడా ట్రక్స్ అవుతాయి, కానీ ఆల్ ట్రక్స్ ఆర్ కార్స్ అవుతాయి అంటే అవ్వవు. కానీ సమ్ ట్రక్స్ అనేవి కార్స్ అవుతాయి. సో ఆల్ ట్రక్స్ ఆర్ కార్స్ అనేది అవ్వడం లేదు. సో నైదర్ కన్క్లూజన్ 1 or 2. డైరెక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు శూన్యలో ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యేది ఇది పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 11 kilometers సౌత్. 11 kilometers సౌత్ వచ్చిన తర్వాత దాన్ని ఈ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. ఇదంతా 3 kilometers. టర్న్స్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ తిరిగాడు. ఎంత డ్రైవ్ చేశాడు? 4 kilometers. ఈ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 12 kilometers. మళ్ళీ ఇక్కడ నుంచి 12 kilometers వెళ్ళాడంటే, అంటే ఇక్కడ 3 ఇక్కడ 9 12 కదా. 3 + 9 12. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగాడంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఈ టేక్స్ రైట్ టర్న్. ఈ పాయింట్ నుంచి మళ్ళీ రైట్ టర్న్ తీసుకుని ఎంత 7 kilometers వెళ్ళాడు. అండ్ ఎక్కడ స్టాప్ అయ్యాడు? పాయింట్ పీ దగ్గర స్టాప్ అయ్యాడు. అయితే హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ ఈ డ్రైవ్స్? ఇప్పుడు ఇది ఏ కదా, ఇది పి. ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అంటే పి నుంచి మళ్ళీ ఏకి ఇటువైపు వెళ్ళాలి అని అడిగాడు. పి ఇటు ఉంది, ఏ ఇటు ఉంది, అంటే ఇటువైపు వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఈస్ట్ వర్డ్ వెళ్ళాలి, అంటే వెస్ట్ అనేది మనకి అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అని చెప్పాం? 9. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 9 కదా. 9 kilometers టువర్డ్స్ ది ఈస్ట్. ఇది మిస్సింగ్ నెంబర్, మిస్సింగ్ ఆల్ఫాబెటికల్ సిరీస్. ఇక్కడ వీకి ఎంత చేశాడు? వి అంటే 22 ఆర్ అంటే -4. ఆర్కి -4 చేస్తే ఎన్ వచ్చింది. అంటే ఫస్ట్ దానికి -4, ఎన్కి -4 చేస్తే జేకి -4 చేస్తే ఎఫ్. ఫస్ట్ దానికి -4. ఇప్పుడు సి అంటే నేను 30 తీసుకుంటాను. 29 తీసుకుంటాను. 29కి ఎంత చేశాడు? -4 చేశాడు. ఈ వైకి యూకి -4 చేశాడు. ఈ యూకి -4 చేశాడు. అంటే క్యూ వాల్యూ ఎంత? 17. 17లో -4 చేస్తే ఎమ్. మనకు ఒకటే ఆప్షన్ ఉంది. ఈచ్ ఆఫ్ ది ఒక 7 మెంబర్స్ ఇచ్చాడు. ఏంటి వీక్? అంత డిఫరెంట్ వీక్స్ అంట. వీక్ అన్నాడు. వీక్ స్టార్టింగ్ ఏంటి? మండే.
మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓన్లీ 2 పీపుల్స్ హ్యావ్ బిఫోర్ టీ, అంటే టీకి బిఫోర్ ఇద్దరే ఉండాలి కదా, అంటే ఉండేది ఏంటి 1 2 ఇదే కదా. ఓన్లీ 1 పర్సన్ యాజ్ గో ఆఫ్టర్ టీ, టీ తర్వాత ఒక పర్సన్ మాత్రమే వెళ్ళాలి, ఉండే పాసిబిలిటీ ఇది ఒకటే కదా. ఓన్లీ 3 పీపుల్స్ హ్యావ్ బిట్వీన్ టీ అండ్ ఎఫ్, టీకి ఎఫ్కి ముగ్గురు ఉండాలి. 1 2 పైకి అవుతుందో అవ్వట్లేదు, ఇప్పుడు కింద చూద్దాం. 1 2 3. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ ఈ అండ్ సి, ఈకి సికి ఒకటే ఉండాలంట. యూ యాజ్ ఇమీడియట్లీ బిఫోర్ ఈ, ఈకి ఇమీడియట్లీ బిఫోర్లో యూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ యూ ఇక్కడ ఈ పెట్టాను అనుకో, యూ ఈ, ఈకి సికి ఎంతమంది ఉండాలి 1 ఉండాలి. అవుతుందా? ఇక్కడ అవ్వట్లేదు, ఇక్కడ అవ్వట్లేదు. సో మనకి ఉండేది కండిషన్ ఇదే. యూ ఇక్కడ ప్లేస్ చేసుకుందాం, యూకి ఇమీడియట్లీగా బిఫోర్ ఈ కదా. ఇప్పుడు ఈకి సికి ఎంతమంది ఉండాలి 1, ఇప్పుడు ఈకి సికి 1 సాటిస్ఫై చేస్తుంది కదా, మిగిలిపోయింది ఏంటి ఎస్. హౌ మెనీ యూ, ఇప్పుడు ఫ్రైడే ఎవరు వెళ్తున్నారు అని అడిగాడు, ఫ్రైడే ఎవరు వెళ్తున్నారు ఎస్. సింప్లిఫై చేద్దాం. 194 ప్లస్ 6 ఇంటూ 1 ప్లస్ 5 6, 6 మైనస్ 6 0, ఈ డివైడ్ బై 12. 194 ఇదంతా 6 కదా, 6/12 డివైడ్ అయినా 6 ఇంటూ 0 0 కదా, 0/12 అన్నా 0 కదా. సో 194. క్యాల్కులేషన్ ఇచ్చాడు కదా, సరే చూద్దాం. కోడింగ్ లాంగ్వేజ్లో ఇచ్చాడు. m ప్లస్ n అంటే m ఈజ్ మదర్ ఆఫ్ n, n మైనస్ o, n ఈజ్ ది బ్రదర్ ఆఫ్ o డివైడెడ్ p, o ఈజ్ ది ఫాదర్ ఆఫ్ p, p ఇంటూ q, p ఈజ్ ది వైఫ్ ఆఫ్ q. నేనంటే మేల్స్కి ప్లస్ తీసుకుంటా, ఫీమేల్స్కి మైనస్ తీసుకుంటాం. ఏం అడిగాడు, హౌ ఈజ్ m రిలేటెడ్ టు q, అంటే క్యూకి m ఏమవుతుందని అడిగాడు. క్యూకి m ఏమవుతుంది, క్యూకి వైఫ్స్, ఫాదర్స్, మదర్. In a certain code language, pizza base queen is coded DUSUQW and queen base is coded as ICFVSU. How is queen coded in the coding language? ఈ రెండిట్లో కామన్గా ఉండేది క్యూను. కామన్ ఇప్పుడు ఈ కోడెడ్లో కూడా కామన్గా ఉండేది ఏముందో చూడండి, డియు ఇక్కడ ఉందా లేదు, ఎస్యు ఇక్కడ ఉంది చూసారా ఎస్యు. సో మన ఆన్సర్ ఎస్యు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఈజ్ 5400 5 centimeters and the diameter ఎంత ఇచ్చాడు 144, రేడియస్ ఎంత వాళ్ళు మనకి 72 కదా. రైట్ సైడ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, πr/l. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు 5400 π ఈక్వల్ టు π ఇంటూ r అంటే ఎంత 72l. ఈ పై క్యాన్సిల్, 6 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 12 900, 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 300 అంటే 4 అంటే ఎంత మనకి 75, అంటే ఎల్ వాల్యూ ఎంత 75. ఇప్పుడు మనకి ఏం అడిగాడు, హైట్ అడిగాడు. మనకి స్లాంట్ హైట్ ఫార్ములా ఉంటుంది, L² = r² + h². ఇప్పుడు L² అంటే ఎంత 75 అంటే 5625, అంటే r² r అంటే 72 స్క్వేర్ అంటే 5184 + h². ఇది పంపిస్తే 5625లో 5184 తీస్తే మనకు వచ్చేది 441 = h². అంటే h వాల్యూ ఎంత అవ్వాలి అప్పుడు 21 కదా, ఇది 21. If the mode of the following data is 140, then what is the value of x? మోడ్ వాల్యూ ఇచ్చాడు అంటే 140 ఏ రేంజ్లో ఉంటుంది, ఈ రేంజ్లో ఉంటుంది. సో దీనికి ఫార్ములా ఉంటుంది చూడండి, మోడ్ ఈక్వల్ టు L ప్లస్ f1 మైనస్ f0/2 f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ h. ఇది మనకి ఫార్ములా. అంతేనా. ఇప్పుడు L అంటే ఏంటి, లోవర్ ఫ్రీక్వెన్సీ. ఇందులో లోవర్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది 140 కదా. మనకి ఏం ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇది నేను f1 తీసుకున్నాను. f1 అంటే ఎక్స్, f0 అంటే దీనికి ఒక ముందు వాల్యూ, f0 అంటే ఎంత 33 కదా. f2 అంటే దీనికి వచ్చే తర్వాత వాల్యూ 31. సో మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం.
హెచ్ అంటే వీరి డిఫరెన్స్ ఎంత? 140కి 145 డిఫరెన్స్ 5 కదా. ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. L ఈక్వల్ టు 140 మోడ్ ఈక్వల్ టు 140 కదా, ఈజ్ ఈక్వల్ టు L ఈక్వల్ టు 140 ప్లస్ F1 అంటే ఎక్స్ మైనస్ F0 అంటే 33 బై 2 ఇంటూ F1 అంటే ఎక్స్ మైనస్ F0 అంటే 33 మైనస్ F2 అంటే 31 ఇంటూ హెచ్ అంటే 5. ఈ 140 అటు వెళ్తే 0 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 33 బై 2x మైనస్ 33 మైనస్ 31 ఇంటూ 5. ఇదంతా కూడా పంపిస్తే ఏమవుతుంది? 0 తింటూ అవుతుంది కదా, అప్పుడు ఏమవుతుంది? ఇది 0 అయిపోతుంది కదా. సో మిగిలింది ఏంటి? ఎక్స్ మైనస్ 33 ఇంటూ 5 ఇంటూ ఎక్స్ 5x మైనస్ 33 ఇంటూ 5 165. సో 5x ఈజ్ ఈక్వల్ టు 165, x ఈజ్ ఈక్వల్ టు 33. Kamlesh buys some sarees and suits for 10,000. The cost of each saree is 1,500 and the cost of each suit is 1,000. The total number of sarees and suits is 8. అంటే టోటల్ శారీస్ను సూట్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 8 ఉన్నాయంట. నేను ఏం చేస్తానంటే శారీస్ని ఎక్స్ అనుకున్నాను. అప్పుడు సూట్స్ ఏమవుతాయి? 8 మైనస్ ఎక్సే కదా. ఇప్పుడు ఒక్క శారీ ఎంత అమ్మాడు? 1,500, ఎక్స్ ఇంటూ 1,500 ప్లస్ సూట్స్ ఎంత? 8 మైనస్ ఎక్స్ ఇంటూ 1000 అమ్మాడు కదా. టోటల్ ఎంత వచ్చింది వాడికి? 10,000. ఇదంతా 1,500 ఎక్స్ ప్లస్ 8 ఇంటూ 1000 8,000 మైనస్ ఎక్స్ ఇంటూ 1000 ఎక్స్ ఈక్వల్ టు 10,000. ఈ 1,500 ఎక్స్ మైనస్ 1000 ఎక్స్ అంతా 500 ఎక్స్. ఈ 8,000 అటు పంపిస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 10,000 మైనస్ 8,000 2,000. ఈ 00 క్యాన్సిల్. 5 1 జా 5 4 జా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. అంటే శారీ 4 అయితే సూట్స్ ఏమవ్వాలి? 4 కదా. 4:4. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది యాంగిల్స్ అబ్టైన్డ్ బై ది కార్డ్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ది యాంగిల్స్ అబ్టైన్డ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ సర్కంఫరెన్స్. ఒక సర్కిల్ ఉందన్నమాట, ఇది కోడ్ ఏబి. ఈ పాయింట్ ఎక్కడెక్కడో ఉందనుకుంటాను. ఇంకో పాయింట్ ఎక్కడ ఉంది? సర్కిల్ సెంటర్లో కదా. దీన్ని ఏమంటాం? మనకి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ సబ్టెండ్ యాంగిల్. ఇది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. ఇది టోటల్గా నేను ఎక్స్ అనుకుంటే దీనికి లోపల ఉండేది ఎంత అవుతుంది? మనకి 2x కదా. వాళ్ళు అడిగింది ఏంటి? ఈ రెండింటికి ఒక రేషియో అంటే ఏంటి? 2x ఈజ్ టు ఎక్స్. సో x క్యాన్సిల్ అవుతే 2:1. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m విచ్ సాటిస్ఫైస్. ఓకే. ఈడేమన్నాడంటే 29/4 4/29 29/4 ఇచ్చాడు. ఇక్కడ ఏం ఇచ్చాడు? 4/29. ఇవన్నీ కూడా మనం ఏం చేద్దామంటే 4/29 ఫార్మెట్లో రాసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది? ఇది పైకి తీసుకెళ్తే 4/29 -3 అంటే రివర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్లస్లో కాస్త మైనస్ అయిపోతుంది, మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుంది. సో నెక్స్ట్ 4/29 హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ కూడా సేమ్ 4/29 ఇక -11 4/29 9 power m + 1. ఇక్కడ మనకి ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాం అంటే a power m + a power m ఇంటూ a power n ఈక్వల్ టు a power m + n కదా. ఈ ఫార్మేట్ ఇక్కడ అన్నీ చూసారా? ఏ అన్నీ ఎంత కామన్గా ఉంది. సో నేను 4/29 కామన్గా రాసుకొని -3 +2 -11 -3 -11 -14 -14 +2 చేస్తే -12. ఇది 4/29 హోల్ పవర్ 9m + 7. ఇప్పుడు ఈ రెండు తీసేద్దాం. ఇప్పుడు ఉండేది ఏంటి? 12 -12 ఈక్వల్ టు 9m + 7. ఈ +7 వెళ్తే -7 -7 అంటే ఇప్పుడు ఏమవుతుంది? -19. ఇది ఈక్వల్ టు 9m. m ఈక్వల్ టు -19/9. మళ్ళీ ఏమి ఇచ్చాడు? ఇంటర్చేంజింగ్ ఇచ్చాడు. అంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ఇంటూ. సో 502 ఇక్కడ డివైడ్ ఉంది. డివైడ్ అంటే మనకి ఏమవుతుంది? ప్లస్ ఎంత? 78 ప్లస్ ఉంటే -2 మైనస్ ఉంటే ఇంటూ 258 ఇంటూ ఉంటే డివైడెడ్ బై 2 క్యాన్సిల్. ఈ 78కి 502 కలిపితే 580. 580లో 258 తీస్తే మనకి 322. This question is based on the 3-digit number given below. Okay, first digit name 6, second 9. Okay,
సో ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుందంట. వాట్ విల్ బి ద రిజల్ట్ ఇఫ్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్. ఇందులో హైయెస్ట్ ఏంటి? ఇదే కదా. లోయెస్ట్ ఏంటి? ఇది. సో సెకండ్ డిజిట్ ఆఫ్ ది సెకండ్ డిజిట్ అంటే 5, లోయెస్ట్లో ఫస్ట్ డిజిట్ 1. ఏం చేశాడు? ఈ రెండు కూడా యాడ్ చేయమన్నాడు. 1 + 5 6. దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ది వర్డ్స్ గివెన్ బిలో. ఓకే, ఇఫ్ ఈచ్ ఆఫ్ ద వర్డ్ ఈచ్ వోవెల్ ఈస్ చేంజ్ టు ద నెక్స్ట్ లెటర్. వోవెల్కి నెక్స్ట్ లెటర్ అంటే +1. అండ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ ఈచ్ కాన్సనెంట్ చేంజ్ టు ది ప్రిసీడింగ్ లెటర్. అంటే కాన్సనెంట్కి ముందు అంటే -1 చేయాలి. అంటే -1. ఇన్ హౌ మెనీ లెటర్స్ క్లస్టర్స్ దిస్ ఫార్మ్డ్ విల్ నో వోవెల్ అపియర్. డి అంటే కాన్సనెంట్ అంటే డి వెనకుండే లెటర్ సి. ఐ అంటే వోవెల్. వోవెల్ తర్వాత వచ్చేది జే. ఈ అంటే వోవెల్. ఈ తర్వాత వచ్చేది ఎఫ్. నెక్స్ట్ సి అంటే కాన్సనెంట్. కాన్సనెంట్కి వచ్చే ముందుది బి. యు అంటే వోవెల్. వోవెల్ తర్వాత వచ్చేది పి అంటే కాన్సనెంట్. పికి ముందుండేది ఓ. తర్వాత బి అంటే కాన్సనెంట్. కాన్సనెంట్కి ముందు వచ్చేది ఏ. ఓ అంటే వోవెల్. వోవెల్కి తర్వాత వచ్చేది ఓ తర్వాత వచ్చేది పి. ఎక్స్ అంటే కాన్సనెంట్. కాన్సనెంట్కి ముందు వచ్చింది ఎక్స్ అంటే 24 కదా. 24 అంటే ముందు 23. ఏ అంటే వోవెల్ ఏ తర్వాత వచ్చేది బి. ఎస్ అంటే కాన్సనెంట్. అంటే కాన్సనెంట్కి ఒకటి మైనస్ అంటే ఎస్కి ఒక మైనస్ తీస్తే ఆర్. కే అంటే కాన్సనెంట్. కాన్సనెంట్కి -1 తీస్తే కే -1 చేస్తే జే. ఇందులో ఏ విధానికి ఓవెల్స్ లేవు. దీనికి ఓవెల్ లేదు, దీనికి ఓవెల్ ఉంది. ఇది అవ్వదు. ఏ ఓవెల్ కదా, ఇది అవ్వదు. దీంట్లో ఓవెల్ లేదు. టోటల్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. వాట్ ఈస్ ద డిస్క్రిమినేషన్ of the equation x square minus 2x plus 13 equal to 0. Also determine how many real solution this equation has. Okay, determination అంటే ఫార్ములా √b² - 4ac. ఇక్కడ నేను a అంటే 1, b అంటే 2 కదా, c అంటే 13, b² అంటే -2 కదా, b -2 అంటే -2 4 -4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే 13. టోటల్ 4 - 4 ఇంటూ 13 52. 4 - 52 -48. సో నో రియల్ రూట్స్, మైనస్ కాబట్టి. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కన్సిస్ట్ ఆఫ్ మెన్స్, ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్. అమంగ్ దెమ్ 20% ఆర్ మెన్స్, 50% ఆర్ ఉమెన్స్ అండ్ ద రెస్ట్ ఆర్ చిల్డ్రన్స్. ద యావరేజ్ వెయిట్స్ ఆర్ 45 kgs, 60 kgs అండ్ 20 kgs. నేను 100%లో మెన్స్ ఎంతమంది ఉన్నారు? 20 కదా. 20% 20. ఉమెన్స్ ఎంత? 50% అంటే 50. చిల్డ్రన్స్ ఎంత? 20 + 50 70. అంటే రిమైనింగ్ ఎంత? 30 కదా. అయితే ఈ 20 మెన్స్ ఒక యావరేజ్ వెయిట్ ఎంత? 40. అంటే టోటల్గా ఎంత ఉంటుంది ఇది వెయిట్? 900 కదా. ఇప్పుడు 50 ఉమెన్స్ యావరేజ్ వెయిట్ అంటే 60. 50 × 60 3000. అలాగే 30 చిల్డ్రన్స్ యావరేజ్ వెయిట్ 20 అంటే మనకి ఎంత వస్తుంది ఓవరాల్ వెయిట్? 30 × 20 600. ఈ టోటల్ కలిపితే ఎంత? 900 + 600 1500. 1500 + 3000 4500. టోటల్ మనకి ఎంత? 4500. అంటే టోటల్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు అంటే 100% కదా. సో డివైడెడ్ బై 100. సో ఈక్వల్ టు 45. When x is added to each of 26, 40, 22 and 34, then the numbers obtained in this order are in portion. Then if 4x is to 5, సో ఇది ఏదైతే ప్యాటర్న్ వెళ్తుందో ఇది అదే చూసుకోమన్నాడు. సో ఫస్ట్ యాడ్ చేయమని కదా. 26 + x బై 40 + x ఈజ్ ఈక్వల్ టు 22 + x బై 34 + x. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 34 × 26 884 ప్లస్ 26x ప్లస్ 34x 60x ప్లస్ x². 22 × 40 880 ప్లస్ 22x ప్లస్ 40x 62x ప్లస్ x². ఈ x² క్యాన్సిల్ అయింది. ఇది పంపిస్తే ఇది తీసేయాలి. 884 - 84 ఈజ్ ఈక్వల్ టు 60x - 62x 2x.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఎక్స్ వాల్యూ 2 అయితే ఇప్పుడు ఇక్కడ ఈ 4x ఈ ప్లేస్లో యాడ్ చేద్దాం. 4x ఈజ్ టు y 7x మైనస్ 6 కదా. 4x అంటే 4 ఇంటూ 8 బై y బై 7 ఇంటూ 2 14 మైనస్ 6 8 క్రాస్ మల్టిప్లికేషన్ y స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్ క్యాన్సిల్ y ఈజ్ ఈక్వల్ టు 8. Below are given two sets of numbers. In each set a number certain mathematical operations on the first number result in the second number. Similarly, in a certain way, second number, third number, so on. Which of the following? Okay, ఈ రెండు ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతుందో ఇదే ప్యాటర్న్ అయితే ఫాలో అవుతుంది, ఇది అదే ప్యాటర్న్ ఫాలో అవుతుందంట. ఇప్పుడు ఏమన్నాడు, ఏ 2-3 డిజిట్ నెంబర్ కెనాట్ బి బ్రోకెన్ డివైడెడ్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు 37 ఉందనుకోండి, ఈ రెండుని బ్రేక్ చేయకూడదంట ఇండివిజువల్గా. ఓకేనా, అంటే ఇలాగా 3+7 కానీ 7+3 కానీ ఇలాగా బ్రేక్ చేయకూడదంట. సో ఏం చేశాడు, 3కి ఏం చేశాడు, +2 యాడ్ చేశాడు. 5కి ఏం చేశాడు, +5 యాడ్ చేశాడు. 10కి ఏం చేశాడు, +2. ఇప్పుడు 2 + 2 + 5 +2 ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుందో చూద్దాం. అంటే ఏంటి, 3 ఉంది, 5 ఉంది, 10 ఉంది, -12 ఉంది. ఇక్కడ ఏం చేశాడు, +2 చేశాడు. ఇక్కడ ఇంటూ 2 చేశాడు. ఇక్కడ ఏం చేశాడు, మళ్ళీ +2 చేశాడు. ఇదే లాజిక్ దీన్ని ఫాలో అవుతుందని చూద్దాం. ఇక్కడ ఏం చేశాడు, +2 చేశాడు. ఇక్కడ ఇంటూ 2 చేశాడు కదా, 20 వచ్చింది, సరిపోయింది. ఇక్కడ ఏం చేశాడు, మళ్ళీ +2 చేశాడు. సో మనం తీసుకున్న సాటిస్ఫై చేసింది కాబట్టి ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. సెకండ్ దాంట్లో ఏముంది, ఇంటూ 2. సో ఇంటూ 2 చేసుకుందాం. 10 × 2 20. సో ఇది అవ్వదు. 20 × 2 40 ఇది అవుతుంది. 30 × 2 60 అవుతుంది. 6 × 2 ఇది అవుతుంది. తర్వాత ఏం చేశాడు, +2 కదా, 12కి +2 చేస్తే 14 రావాలి, ఇది అవ్వట్లేదు. 60కి +2 చేస్తే 62 రావాలి, ఇది అవ్వట్లేదు. సో మన ఆప్షన్ ఇది. The angle of elevation of a top of a tower from point on the ground which is 48 meters away from the foot of the tower. ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అన్నాడంటే 48 మీటర్స్ అన్నాడంట. ఇక్కడి నుంచి 30 డిగ్రీస్ అన్నాడు. ఎక్కడికి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కదా. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైకి చూస్తున్నాడు, టవర్ పైకి. మనకి ఏం అడిగాడు, హైట్ అడిగాడు. హైట్ కావాలంటే ఈ ఫైండ్ అవుట్ చేయగలి. tan 30 ఈక్వల్ టు హైట్ బై బేస్. tan 30 అంటే ఎంత, 1/√3 కదా, 1/√3. హైట్ అంటే మనకి తెలియదు, ఎక్స్. బేస్ అంటే 48. ఈ 48 పంపిస్తే 48/√3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. కింద మీద √3తో మల్టిప్లై చేద్దాం. √3 48 √3 × √3 ఇదంతా కూడా 3 అవుతుంది. 48 √3/3 3 1 3 16. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 16√3. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్. సిరీస్ ఇచ్చాడు అంటే మిస్సింగ్ నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ ఏం చేశాడు, -2 చేశాడు. ఇక్కడ -4, ఇక్కడ -6, ఇది -8. ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుందంటే ఈవెన్ ప్యాటర్న్, అంటే డిఫరెన్స్ కూడా 2 2 2 2 వస్తుంది. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎంత రావాలి, 2 కదా రావాలి. ఇప్పుడు 8కి ఎంత కలపాలి, 2 కలిపితే 10 కదా. 8కి 2 కలిపితే 10, అంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉండాలి, 10 ఉండాలి. అంటే 772. Based on the English alphabetical order, 3 of the following 4 clusters. Okay, odd one note. D అంటే 4కి ఎంత చేశాడు, -3. ఏ అంటే ఇప్పుడు నేను 27 తీసుకుంటే ఎక్స్ అనేది ఎంత, 24 కదా. ఏం మైనస్ చేశాడు, 3 మైనస్ చేశాడు. కే అంటే 11 - 3 లేదు. కేకి -4 చేస్తే 7 అంటే జీ ఎంత 2. జీ అంటే 7 కదా. 7 - 2 5, అంటే ఇది 4 - 2. ఎస్ అంటే 19. ఓ అంటే 15. ఎంత చేశాడు, -4 చేశాడు. ఎం అంటే 13. 15కి 13కి మైనస్ డిఫరెన్స్ ఎంత, 2. అంటే ఇది ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఇది -3 ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో నా ఆప్షన్ అది. ఈచ్ ఆఫ్ ది
ఒక 7 నెంబర్స్ ఇచ్చి దానికి వీక్స్ ఇచ్చాడు. అంటే స్టార్టింగ్ మంత్ వీక్ ఇక్కడ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. X as an exam on third day of the week. ఫస్ట్ నుంచి థర్డ్ డే అంటే ఏంటి? వెడ్నెస్డే కదా. సో ఎక్స్ ఓన్లీ 3 persons బిట్వీన్ ఎక్స్ అండ్ టీ. పైకి అవుతుందా? అవ్వదు. సో కింద చూసుకోవాలి. 1 2 3. జెడ్ యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వి. జెడ్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వి అంట. అండ్ వై యాజ్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ జెడ్. జెడ్ తర్వాత వి అంటే ఏంటి? వై జెడ్ వి అంటే 3 కూడా ఒకే దగ్గర రావాలి. ఇక్కడ ఏం ఆప్షన్ ఉందా చూడండి. వి జెడ్ వై అవ్వట్లేదు. ఇక్కడ వి జెడ్ వై. డబ్ల్యూ డస్ నాట్ హ్యావ్ ది ఎగ్జామ్ ఆన్ మండే అంటే డబ్ల్యూ ఇక్కడ రాడు, కానీ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందిగా. డబ్ల్యూ మిగిలిపోయింది ఏంటి? టీ యూ మిగిలిపోయింది. హూ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ థర్స్డే. థర్స్డే ఎవరు? వి. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. A transversal PQ intersects AB and CD at E and F respectively and angle PAB equal to. యాక్చువల్గా ప్యారలల్ లైన్స్ అంటే ఇదే కదా. ట్రాన్స్ఫర్స్ అంటే ఇది ఇంతనా. నేమింగ్ ఇచ్చుకుంటాను. ఏ బి సి డి. ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్ మీట్ అయింది ఎక్కడ? ఏబి అనేది ఈ దగ్గర మీట్ అవుతుంది, సిడి అనేది ఎఫ్ దగ్గర మీట్ అవుతుంది. అయితే ఏమైంది ఇక్కడ? యాంగిల్ పిఏబి అంటే పిఏబి ఎంత ఇచ్చాడు? 56 ఇచ్చాడు. ఇది పి, ఇది క్యూ అనుకుంటే. జీ ఈజ్ ద పాయింట్ బిట్వీన్ సి అండ్ బేబీ అండ్ సి అండ్ డి సచ్ దట్ బిఈజీ ఈక్వల్ టు 32. ఇక్కడ పాయింట్ ఉందంట. అయితే ఏమంది? బిఈజీ ఈక్వల్ టు 32 అంటే ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇది జీ అనుకుంటే ఏమవుతుంది? ఇది 32 degrees అంటుంది. ఇలా ట్రయాంగిల్ తీసుకుంటే ఇది 32 degrees అవుతుంది. యాంగిల్ జిఎఫ్ఈ ఇక్కడ యాంగిల్ తీసుకుంటే దీనికి ఎంత అవుతుంది? 47 degrees. యాంగిల్ బిఈజీ ఈక్వల్ 32 degrees. యాంగిల్ జిఈఎఫ్ ఏమొచ్చి ఇది టోటల్ ఎంత మనకి? ట్రయాంగిల్ 180 degrees కదా. యాంగిల్ జిఈఎఫ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ యాంగిల్ బిఈజీ ప్లస్ యాంగిల్ పిఈబి. ఈ టోటల్ ఎంత మనకి? 150 ఉండాలి కదా. ఇది ఎలా మనకి ఎంత ఉండాలి? 180 degrees ఉండాలి కదా. ఇప్పుడు 56 32 ఎంత మనకి? ఎంత? 88 కదా. టోటల్ యాంగిల్ ఎంత ఉండాలి మనకి? 180. 180లో 88 తీస్తే ఎంత? 92. వాడు అడిగింది ఏంటి? ఈజీఎఫ్. మనకి ఈ యాంగిల్ కావాలని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఈ యాంగిల్ ఎంత వచ్చింది మనకి? 92 degrees. 92 ప్లస్ 47 ఎంత? 139. ఈ ట్రయాంగిల్ టోటల్ ఎంత ఉండాలి? 180. 180 మైనస్ 39 41. ఏ వెండర్ సోల్డ్ 5 chocolates for 1 rupee. అంటే 5 chocolateస్కి 1 rupee చల్దు. 1 rupee అంటే ఒక్క చాక్లెట్ కాస్ట్ 1/5 కదా. ఇలాగ అమ్మితే దేర్ బై గెయినింగ్ 40%. 40% అంటే 140 కదా. హౌ మెనీ చాక్లెట్స్ డిడ్ ఈ బై ఫర్? అంటే 140/100 అంతే కదా. 7/5 7/25. హౌ మెనీ చాక్లెట్స్ డిడ్ ఈ బై ఫర్ 1 rupee? 1 rupeeకి ఎన్ని చాక్లెట్స్ వాడు కొన్నాడు అని అడుగుతున్నాడు. ఇప్పుడు 25 అంటే ఎంత పడుతుంది? ఇది అప్రాక్స్గా ఒక నిమిషం. ఇది ఇలా కాకుండా ఇంక ఈజీగా చేద్దాం. ఈ మెథడ్ కొద్దిగా కాంప్లికేట్ అవుతుందిగా, కొద్దిగా ఈజీగా చేద్దాం. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 చాక్లెట్స్ అండి 1 rupee. గెయిన్ ఎంత అన్నాడు? 40% కదా. అప్పుడు సిపి ఎంత అవ్వాలి?
నేను ఎక్స్ అనుకుంటాను. ఒక చాక్లెట్ కాస్ట్ సిబి ఎక్స్. అదే 5 కాస్ట్ ప్రైస్ ఎంత? 5 చాక్లెట్ కాస్ట్ ప్రైస్ 5x కదా. ఓకేనా? ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1 మైనస్లో 5x తీస్తే ఇదే కదా మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే మనకి ఏం ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1 రూపీ. కాస్ట్ ప్రైస్ ఎంత? 5x. కాస్ట్ ప్రైస్ 5x ఇంటూ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? 40%. వన్ మైనస్ 5x ఇంటూ 0 క్యాన్సిల్, 5 1 జా 5 2 జా 2 1 జా 2 2 జా ఈజ్ ఈక్వల్ టు 2. 5x ఈక్వల్ టు ఇది కూడా ఎక్సే కదా, 40x కదా, 40% గెయిన్ కదా, అంటే ఎక్స్ మీద 40% వచ్చింది. సో ఇది ఎక్సే కదా. 2x ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు 7x ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది? 1/7. అంటే ఏంటి? ఎక్స్ అనేది ఏంటి మనకి? కాస్ట్ ప్రైస్ కదా. ఇప్పుడు ఎంత అవుతుంది మనకి? 7 పార్ట్స్ వస్తుంది. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఎఫ్కి ఏం చేశాడు? +1 చేశాడు. జీ వచ్చింది. జీకి ఏం చేశాడు? +1 చేశాడు. హెచ్ వచ్చింది. హెచ్కి +1. అలాగే ఐకి +1 చేస్తే జే. సికి +1 డి. డికి +1 ఈ. ఈకి +1 ఎఫ్. ఎఫ్కి +1 జీ. ఏకి +1 బి. బికి +1 సి. సికి +1 డి. డికి +1 ఈ. అన్నీ కూడా +1 సిరీస్లో వెళ్ళాయి. టోటల్గా సర్కిల్ టేబుల్ ఉందంట. ఎన్ని మెంబర్స్ ఉన్నారు? 3 6 7. 2 పీపుల్స్ బిట్వీన్ ఏ అండ్ బి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఏ. అంటే ఏకి రైట్ సైడ్లో 2 ఉండాలి. హెచ్ ఏమో 2 పీపుల్స్ ఉండాలి. ఓన్లీ 2 పీపుల్స్ బిట్వీన్ హెచ్ అండి. హెచ్ అండ్ ఇటు పక్క అవుతుందంటే 1 2 అవ్వట్లే. ఇటు 1 2 అయ్యింది. ఓన్లీ 3 పీపుల్స్ బిట్వీన్ ఏ అండ్ బి వెన్ సి సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఐ. ఇక్కడ ఓన్లీ 3 పీపుల్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే 1 2 3 అవుతుందా? అవ్వట్లేదు. 1 2 3. సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఐ. సిఐ పక్కన ఉండాలి. ఇక్కడ పాసిబిలిటీ ఉందా? లేదు. ఇక్కడ పాసిబిలిటీ ఉందంటే ఉంది. సి ఇక్కడ ఐ పెడితే ఇమీడియట్ లెఫ్ట్లో సి అవుతుంది కదా. రిమైనింగ్ ఏంటి? జీ. హూ ఇస్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి థర్డ్ లెఫ్ట్. 1 2 3 ఐ. 7 మెంబర్స్ ఇచ్చాడు. డిఫరెంట్ డేస్ అన్నాడు. స్టార్టింగ్ విత్ మండే అన్నాడు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. పీ యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ థర్స్డే. పీ ఎగ్జామ్ ఇప్పుడు థర్స్డే. యూ యాజ్ ది ఎగ్జామ్ ఆన్ 1 ఆఫ్ ద డే ఆఫ్టర్ ఆర్. ఆర్ తర్వాత యూ ఎగ్జామ్ అంట, కానీ ఎక్కడో చెప్పలేం. అండ్ 1 ఆఫ్ ద డే బిఫోర్ టీ. అండ్ టీ కంటే ముందే. వి ఈజ్ ఎగ్జామ్ ఆన్ 1 ఆఫ్ ద డే ఆఫ్టర్ ఎస్. ఎస్ తర్వాత వి వస్తారంట. బట్ ఆన్ 1 ఆఫ్ ద డే బిఫోర్ క్యూ, కానీ క్యూకి ముందు. ఎస్ ఈజ్ ఎగ్జామ్ 1 ఆఫ్ ద డే ఆఫ్టర్ పీ. ఎస్ ఎగ్జామ్ ఇప్పుడు 1 ఆఫ్ ద డే ఆఫ్టర్ పీ అంటే నేను ఇక్కడ పెట్టాను అనుకో, ఎస్ వి క్యూ అవ్వదు. సో ఉండే పాసిబిలిటీ ఎస్. ఇక్కడ ఎస్ తర్వాత ఎవరు ఉండాలి? వి. వి తర్వాత ఎవరు ఉండాలి? క్యూ. ఇది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మనకి ఆర్ యూ టీ. హౌ మెనీ పీపుల్స్ హ్యావ్ ద ఎగ్జామ్ బిఫోర్ వి? 1 2 3 4 5. మనకి కోడింగ్ ఇచ్చాడు, సింబల్స్ ఇచ్చాడు, నెంబర్స్ ఇచ్చాడు, సింబల్స్ ఇచ్చాడు. దానికి కోడింగ్ ఇచ్చాడు. దానికి 3 కండిషన్స్ ఇచ్చాడు. చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎ సింబల్ అండ్ లాస్ట్ నెంబర్ ఈజ్ ఎ కోడ్. ఈజ్ టు బి కోడెడ్ అది ఇంటర్చేంజ్. మనకి ఫస్ట్ నెంబర్ ఏంటి ఉంది? ఈవెన్ నెంబర్ ఉంది. లాస్ట్ నెంబర్ ఆడ్ నెంబర్ ఉంది. సో ఈ కండిషన్ అప్లికేబుల్ అవ్వదు. If the first element is an even number and the last is an odd number, the first and last element are coded as a copyright. మనకి ఫస్ట్ ఈవెన్ ఉంది, లాస్ట్లో ఆడ్ ఉంది. సో మనకి కండిషన్ అప్లికేబుల్ అవుతుంది. అది ఏమన్నాడు? ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఈవెన్ అనేది కాపీతో రాయమని చెప్పాడు. ఇఫ్ బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్, ద థర్డ్ ఎలిమెంట్ ఇస్ టు బి కోడెడ్ యాజ్ సెకండ్ ఎలిమెంట్. ఇక్కడ ఏమున్నాయి? మనకి సింబల్స్ ఉన్నాయి. సో ఇది కూడా అప్లికేబుల్ అవ్వదు. సో మనకి మీకు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దాని తగ్గ కోడ్ మనం రాసుకోవాలి. యాష్ అంటే ఎంత? పీ కదా. చూడండి, @ అంటే జెడ్. ఇక్కడ ఒకటి వస్తుంది.
జెడ్ ఎన్నో ప్లేస్లో ఉండాలి, 3వ ప్లేస్లో ఉండాలి. ఇది అవ్వదు, ఇది అవ్వదు, ఇది అవ్వదు. మనకు ఉండేది ఒక ఆప్షన్, ఎందుకంటే ఫస్ట్ లాస్ట్ కార్బోరేట్ సింబల్స్ ఉండాలి కదా. At what rate of interest per year will be a sum of money doubles itself in 12 years on simple interest? ఇప్పుడు మనకి ఎస్ఐ ఈక్వల్ టు PTR/100 కదా. నేను ఏం చేస్తానంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది నేను పిఏ తీసుకుంటాను, డబ్బులు అవ్వాలి కదా. పి అంటే ఎంత, పిఏ టైం ఎంత ఇచ్చాడు 12 ఇంటూ 6 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో R/6. ఇక్కడ ఏమవుతుందంటే పీపీ క్యాన్సిల్ అయ్యింది, 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 3/25. R ఈక్వల్ టు 25/3. 25/3 అంటే 8.333%.